and whose constituency will be amongst the first to feel the benefits of what we're building here today. Please welcome Shri Guntur Srinivasrao Garu to the podium for our welcome address. ముందుగా ఒక హిస్టారికల్ ఈవెంట్ ఇది భీమిలి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశానికే ఒక మరపురాని రోజు. మనకి ఏదైనా ఒక చిన్న సమాచారం కావాలన్నా లేదు ఒక డౌట్ వచ్చినా ఏ విషయం మనకు తెలుసుకోవాలన్నా మనం ముందు చూసేది గూగుల్. అటువంటి గూగుల్ మన ప్రాంతానికి రావటం ఈరోజు ఆ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్ర రైల్వే మంత్రి ఐటీ మంత్రి ఆయనతో పాటు అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక హ్యాపెనింగ్ ప్లేస్, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఏదైతే గూగుల్ చీఫ్ సుందర పిచ్చయ్య గారు చెప్పినట్టుగా ఒక అందమైన కోస్టల్ సిటీ, అటువంటి కోస్టల్ సిటీలో అవుట్ సైడ్ అమెరికా $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక గిగావాటు ఇది ఇక్కడ డేటా సెంటర్ పెట్టడం అనేది బహుశా నాకు తెలిసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్డిఐ ఒక ప్రాంతానికి రావటం మొట్టమొదటిసారిగా ఇదే అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నాం. అటువంటి ఒక హిస్టారికల్ ఈవెంట్కి ఇది వేదిక కావటం, మరి అందరూ కూడా పాల్గొనేందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే యువనాయకులు లోకేష్ బాబు గారు కానీ వేదిక పైన ఇతర పెద్దలందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదైనా ఒక విజన్ ఉంటే దానికి యాక్షన్ కానీ తోడైతే అది ఒక రియాలిటీ. విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఆ యాక్షన్ కానీ లేకపోతే అది కేవలం ఒక థియరీగా ఉంటుంది. మరి ఈరోజు దేశంలోనే ఒక టాలెస్ట్ లీడర్, అంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఎన్నో సంక్షోభాలు ఎన్నో అవకాశాలు అన్నీ కూడా చూసిన వ్యక్తి, 28 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా, 30 సంవత్సరాలకే మంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, తను సూచించిన వ్యక్తులు ప్రధానమంత్రులుగా ప్రెసిడెంట్లుగా భారతదేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటో ఈరోజు మనం కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఎవరైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరానికి వెళ్తే ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, లేకపోతే ఒక ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే ఒక జినోమ్ వ్యాలీ కావచ్చు, లేదు ఈరోజు ఏదైతే ఒక సైబరాబాద్గా తెలంగాణ ప్రాంతానికి అత్యంతగా ఇన్కమ్ తెచ్చే గ్రోత్ ఇంజిన్గా ఉన్న సైబరాబాద్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి చరిత్ర చూపిస్తున్న సాక్ష్యాలు. మరి నాకు తెలిసిన చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ లాస్ట్ 20 monthsలో చేంజ్ ఏమవుతుంది, ఎందుకు ఈ మార్పు జరుగుతూ ఉంది? భారతదేశానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లేకపోతే తెలంగాణ లాంటి ప్రాంతాలకు వెళ్ళాయి. కొత్తగా ఎందుకు ఈ 20 నెలల్లో ఎవరన్నా వస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారంటే ఇక్కడ జరిగిన మార్పు 20 నెలల్లో ఒకటే. ఒక సమర్థవంతమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడటం, దానికి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎంతో ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారి దీన్ని తోడు కావడంతో మరి భారతదేశానికి వచ్చే పెట్టుబడులు ₹100 వస్తే అందులో 25% కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ శాసనసభ్యుడిగా నాకు సంతోషం ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయో అందులో 30% అగైన్ విశాఖపట్నానికి ఎస్పెషలీ భీమిలికి వస్తూ ఉన్నాయి. ఐటీ కానీ, టూరిజం కానీ, లేకపోతే హౌసింగ్ కానీ, ఎనీథింగ్ మొత్తం చూసుకుంటే ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. ఇది ఒక గ్లోబల్ హబ్గా మారిపోతూ ఉంది. ఇటువంటి ప్రాంతానికి మరిన్ని ఇండస్ట్రీస్ కూడా రావాలని, భవిష్యత్తులో ఇక్కడున్న యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే స్థానికంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలని కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ త్వరలోనే మనకు పక్కనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఏదైతే ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో త్వరలోనే అది కూడా ప్రారంభం కాబోతూ ఉంది. వన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక అభివృద్ధికి పరుగులు ఎలా తెస్తుందో మనం ఊహించుకోవచ్చు. మరి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తూ ఫైనల్గా క్లోజ్ చేస్తా ఉన్నాను. నేను చదువుకునేటప్పుడు ఒక బ్రూక్ అని ఒక పోయి ఉండేది. దాంట్లో చెప్పేవాళ్ళు మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని. మరి గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి, ఎలక్షన్లో రకరకాల రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏది ఏమైనా కూడా ఒక చరిత్రలో నిలిచే విధంగా ఈరోజు మొన్ననే నక్కపల్లిలో మెటల్ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి, ఈరోజు 1,35,000 కోట్లతో ఇక్కడ గూగుల్, ఇలా చెప్పుకుంటా పోతే మనకు చరిత్రకి సాక్ష్యాలుగా ఒక ఆనవాళ్ళుగా మనకి ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి. హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక చరిత్ర ఎప్పుడు లిఖించే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనాయకులు లోకేష్ బాబు గారి సహకారంతో ఇవన్నీ కూడా సాధ్యమైనవి అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా మరొకసారి ఇంత హిస్టారికల్ ఈవెంట్లో పాల్గొని ఒక స్వాగత ఉపన్యాసం ఇచ్చే అవకాశం కల్పించినందుకు మరొకసారి వేదిక పైన పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much. A warm and generous welcome from the voice of this region. Vizag will be home to India's AI hub, and so it's wonderful to invite the Honorable Member of Parliament for Visakhapatnam, Shri Mathukamali Bharat Garu, to the podium. Please, sir, we can have your address. Hello. To the distinguished guests on stage, Honorable Chief Minister and Honorable IT, Electronics, Railway, Information and Broadcasting Minister Ashwini Vaishnav-ji, and to all the other distinguished guests on the stage. As our MLA was saying, I feel it's a privilege for me to get this opportunity to be a part of this event. I'd like to acknowledge a few things quickly before we pass on to other speakers. I think first, the initiation of our leadership under the leadership of our Chief Minister Chandrababu Naidu ji, our IT Electronics Minister, when we dreamt that we want to bring a data center like this, there were certain constraints, and that's why I think policy as a lever is so critical. And I'd like to thank the Honorable Prime Minister for the unwavering support for the state of Andhra Pradesh, and in particular the Finance Minister and the IT Electronics Minister, Mr. Ashwini Vaishnav, for giving us that futuristic policy support, whether it be taxation, data storage policies. If you look at examples in the past, what Dublin did in Ireland is an example of how reforms can transform regions, and I'm sure Vizag is going to spearhead that change now. There's a lot of chatter about how you're going to manage so many data centers, energy, water, cooling, and I think rest assured that the state of Andhra Pradesh is not only prepared, we're gearing to go, not just with this, but many more things to come. So I think one important thing that I'd like to acknowledge here is cities that stop at data centers or look at them just as servers are not going to become ecosystems. Cities that leverage this data center infrastructure to become innovation ecosystems are going to make a mark on the future of not just this region, but the country at large. I think it's a privilege for us, and we are going to measure our success by the ecosystem that we create here. And I think many years from now, when people look back, where did the transformation journey of AI begin? I think people will look back at Visakhapatnam, the state of Andhra Pradesh, as spearheading that way. And I'd like to thank Google for coming forward with such a large investment, the infrastructure partners, Adani and Airtel, for making this, Adani Connects and Airtel for making this happen. And lastly, I feel it's a privilege for being a member of parliament at this historic time in this region, and I look forward to leveraging this opportunity for generating an ecosystem that creates employment, entrepreneurship, economic prosperity for the region and the nation. Thank you very much. Shri Bharat Garu, thank you so much. Such a heartfelt voice for Visakhapatnam. Ladies and gentlemen, I am now honoured to invite to the podium a leader